ఫైనల్ గా అయితే ఇప్పుడే ఫామ్ హౌస్ కి వచ్చినాం. ఫామ్ హౌస్ అయితే చూపిస్తా. ఈరోజు మాత్రం ఫామ్ హౌస్ లో మొత్తం రచ్చే. ఇదేంటంటే మన తమ్ముళ్ళ బర్త్డే, ఇంకా మన లడాక్ సక్సెస్ పార్టీ. ఇది మా ఫ్రెండ్స్ కి. ఇప్పుడు వచ్చేసి అయితే టైం ఎగ్జాక్ట్ 1:40 అవుతుంది. మేము ఎప్పుడో 11కి అయితే స్టార్ట్ అయినాం. మెల్లగా టైం పాస్ చేసుకుంటూ వచ్చే వరకు అయితే ఈ టైం అయింది. రోడ్ల మీద ఆలీళ్ళని అందరినీ గెలుకుంటారానికి ఈ టైం అయితే అయింది. ఆల్రెడీ అయితే నేను రాగానే డైరెక్ట్ అయితే దునికేసిన స్విమ్మింగ్ పూల్లోకి. బట్టలు కొని పలే ఖాళీ ఫోన్ ఒకటి పక్కకి పెట్టేసిన. దునికేసిన ఒక అటాక్ అయితే అయిపోయింది. దునికి అందరిని ఇద్దరిని దొబ్బేసి అయితే బయటకు వచ్చిన. జుట్టు కూడా పచ్చనే ఉంది. చూపిస్తే ఇక ముందు మస్తుంటుంది. అసలు కిరాక్ అంటే కిరాక్ ఉంటుంది. లాగు ఫుల్ ఫన్ ఉంటుంది. ఎంజాయ్మెంట్ అయితే ఫుల్ ఉంటుంది. చూపిస్తా. ఇదే ఫామ్ హౌస్ అయితే ఎంట్రీ వచ్చేసి ఇదైతే ఎంట్రన్స్. ఇగో స్విమ్మింగ్ పూల్ చూపిస్తా. ఇదైతే కిచెన్. ఇగో బాగా అయితే చికెన్ చేస్తుండు. ఇగో వీళ్ళు హెల్ప్ చేస్తారు అన్నకి. చూపిస్తా. అయితే కింద హాలు. ఇక్కడైతే మొత్తం ఇట్లా చిన్న సెటిల్మెంట్ చేసేసిండు. ఇట్లా సోఫాలు మాత్రం ఇక్కడ ఉన్నాయి. పైన ఇంకో రూమ్ ఉంది. పైన చూపిస్తా. ఇది మొత్తం మా లగేజ్ పైన ఉంది. చూపిస్తా. పైన బాగుంది. ఇంకా ఓ పైకి పోనీకి అయితే ఈ మెట్లు ఉన్నాయి. ఇవన్నీ మెట్లు ఎక్కిన తర్వాత ఇది అసలైన రూమ్ మనకి. పైనుంచి అయితే వ్యూ ఇది. మన వాళ్ళు ఇడేదో లంగ పని చేసారు ఆల్రెడీ. ఇల్లు ఉన్నారు. మనం ఇప్పుడు ఈ రూమ్ పోదాం. ఇప్పుడు ఇంకో రూమ్ అయితే ఇది. ఇక్కడ వ్యూ బాగుంది. ఇది కూడా మంచిగా ఉంది. కింద బ్లాగ్ అయితే ఫుల్ ఎంజాయ్మెంట్ ఫుల్ ఫన్ ఉంటుంది. ఎందుకంటే మా వాళ్ళందరు తీటోళ్ళు. ఒక్కడ కూడా మంచి వాళ్ళు ఇక్కడ అందరు తీటోళ్ళు. అంటే తీటోళ్ళు చూడు అని దుబ్బిండు. అడుగున పట్టాడు. చచ్చిండు అని మీద పడ్డాడు. సో మనం లాగ్ అయితే పైన అయితే రూమ్లన్నీ అయితే చూపించేసిన. ఇప్పుడు మళ్ళీ కిందికి దిగుతున్నా. మెట్లయితే చాలా డేంజర్ ఉన్నాయి. జారిందనుకో కింద పడ్డం అనుకో కుత్త పగులుతుంది. ఇదిగా సినిమా. ఇప్పుడు ముందు అయితే వేరే ఫన్ ఉంటుంది. చూపిస్తుంది కూడా. ఇగో ఈ బాయ్ చూడు. ఆ పందిగాడు దుంకుతా అయితే సగం నీళ్ళన్నీ బయటనే పడ్డాయి. వీళ్ళందరూ మన బాయ్స్. ఏడు ఎప్పుడు ఏదో ఒకటి దేని దాంట్లో ఏలు పెట్టకుండా అసలే ఉంటాడు. పెట్టుబా ప్రస్తుతానికైతే సీన్ ఇది. అలా చెబుతాం. ఏమైంది బాయ్ ఫామ్ హౌస్ లో మొత్తం రచ్చగా స్టార్ట్ అయితే రేపు. ఓకే ఏమిరా నువ్వు దునికితే సగం నీళ్ళు బయటనే పడ్డాయి. చూస్తురు. నెక్స్ట్ ఎవరు దుంకుతారు ఇప్పుడు? ఏమైంది బాయ్ మంచి ఇలా కూర్చున్నావు ఇంతసేపు? ఏమైంది ఎట్లా పడ్డది? బాక్స్ మీద ఎట్లా పడ్డది? ఇక అన్ని కథలు పడకి. ఇక రాడుతూనే లంగ పని చేయండి అయితే ఊరుకోదు. ఖరాబ్ చేసిండు. అప్పుడే ఖరాబ్ చేసినవా? డాన్స్ చేస్తాడు. శివన్న తోడు చేపల పడతాడు. అరే వీడు తీటాడేమో చేస్తుండు. చెత్త పట్టేది అంతా ఆట ఆడుతుండు. ఆడు స్టార్ట్ చేసిండు ఇప్పుడు. చేపలు బాగా ఏమైంది వేస్తారు? బాప్తో చింపిరు. అంగేది అంగేది ఆల్రెడీ. నేను ఇప్పుడు కథం దీని పని అయిపోయింది. అల్లేరా బాయ్ దీన్ని వేశారు సస్తాడు. ఆగమాన్ చేస్తారు మొత్తం. అప్పుడే ఈడే పెద్ద తీటాడు. అందరికి వెళ్తుండు. ఈడే ఇన్ని కొట్టాలా ఫస్ట్.
కథం ఇడుగున కథం ఇల్లంగుంది అందమా అలా అందమా తీతి చూడు ఇన్ని పట్టిరు పట్టడానికి వస్తాడు దెబ్బలు తాకుతాయి దాని దగ్గర అయితే ఆయన ఒక్కడే వచ్చాడు పనిగా చూడు ఎట్లా చేస్తారు ఆహ్వాన్ చేస్తాడు నన్ను కూడా దొబ్బిరు ఆఖరికి ఫైనల్ స్విమ్మింగ్ పూల్ మరి చూడు స్విమ్మింగ్ పూల్ నన్ను కూడా తెంగిరు గ్యాప్ నన్ను కూడా వేసిరు ఆ గ్యాప్ లా ఆడు యుద్ధం చేస్తుండు ఒక్కడు అందరితో కొట్లాడుతున్నాడా పన్నిగాడు ఒక్కడు అందరితో కొట్లాడు ఇగో పట్టుకొని వచ్చారు ఫైనల్ గా మిస్ అయింది బండి మిస్ అయింది అయ్యో పడ్డావా నా కొడక పడ్డావా పంది మాదిగాడు చూడు ఆ ఎలుగు బంటి చూడు ఆడపోయి బట్టలు వేసుకొని కూర్చుంది ఇళ్ళకి నెట్టేసామని చెప్పి. సో ఫైనల్గా కర్రీ రెడీ అయిపోయింది. మేము ఒక 10 బ్రెడ్ ప్యాక్స్ అట్లా తీసుకొని వచ్చినాం. బ్రెడ్ చికెన్ కలిపి తిని అయితే వచ్చి టైం పాస్ అట్లా అయినా కూర్చున్నాం. చాతగాని కొడుకులని బీజర్ తాగేటోళ్ళని అంటారు. గుట్ట మంచి పొంగు మీద ఉంది. ఆడు చూడు ఏంది ఆడు అట్లా చేస్తుండు ఎదురా ఇగో అల్లున్నాయన తాగే సగం బీరు కానీ ఓవర్ యాక్టింగ్ ఫుల్ బీరు ఉంటది చూడు. ఇక అమ్మా ఒక్కొక్కరిని టైం వచ్చేసి అయితే ఎగ్జాక్ట్ 4:20 అవుతుంది. ఇప్పుడే పాటలు అయితే పెట్టినాం. దొంగలు చూడు తోడు దొంగలు ఎట్లా చూస్తారు గుండవుడు. నీకు ఆ పాటలు తప్పించి ఏందో లేదు కదరా. అరే ఇచ్చేసావే దిల్లు నాకు ఇచ్చేసావే చిమ్మ చీకటి ఏమైంది రే జులేడో షో ఆడు తొండగాడు బట్టసాగాడు దుఃఖనే లేరా జరుగు బాయ్ శివానో లేరే దొక్కలేరా ఈడ దాసుకురా బయట చూడు ఫస్ట్ ఈడ లేరు. లోపల వాష్రూమ్ ఉంది చూడు బాయ్ వాష్రూమ్ అన్నీ ఉంటారు. అరే ఈడబి లేరు దూరం కూడా లేరు. ఏడు ఇల్లు ఇలా యుద్దాం అవు లాక్కుందంటే ఇది వెళ్ళదు. వాష్రూమ్ లో లేరు బాయ్ కిందికే పోదా బాయ్ కిందనే ఉంటారు. ఈడైతే ఈడ లేరు గ్యాప్ లా ఈడ అందరు ఉన్నారు కానీ వాళ్ళ ముగ్గురు మిస్సింగ్ అవుతారు. చూడాలి వాళ్ళ నీడ దూర వెతకాలి ఏడుర్రో దొంగలు. కిందికి వా బాయ్ జల్దీ వా ఎక్కడికన్నా బయటికి వేరే ఏంది ఇల్లు ఈడొకడు మబ్బుగాడు పెద్ద అమ్మీలు బాయిలు సోఫాలు ఉంటారు అనుకుంటారు బాయ్. సోఫాలు వెనకాల ఇవిడు ఒకసారి ఈ సోఫా వెనకాల ఇవిడు హైలైట్ ఈడ కూడా ఉండి ఇంకా వీడియో ఎట్లేసుకున్నాను. దొంగ డిమ్ము ఈ క్యాండిడేట్ డిమ్ కూడా పర్పుల్ మీద వేసుకుండు.
హైలైట్ ఉన్నారు బాయ్. అరే రారా శివ, లేచివా 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 లేచివా. ఏమన్నా ఏమన్నా ఏం ముంచందా? సరే ఇప్పుడు ఏమన్నా శివ? నేనున్నదా శివ? సరే సరే వండుగా ఇక మళ్ళీ పొద్దున ఫోన్ చేయ, పొద్దున్న లేస్తాం. అరే ముంచెం రారా. అగో ఆ మూల కోడు అన్నాడు, ఇల్లోడు అన్నాడు, ఆడోడు అన్నాడు, ఎవ్వడో బయటికి వెళ్తలేడు. ఎవరిని ఎందుకు ఇబ్బంది పెట్టాయని చెప్పి మేమే బయటికి పోయినాం. ఇక ఎవరిని ఇష్టం అంది, మనమైతే ఎంజాయ్ చేద్దాం. బయట చూడు మంచిగా ప్రశాంతంగా కూర్చుండు. కొట్లాడ అంటున్నా పురాణంలో ఎవరిని ఎవరు దొబ్బుతాడు అర్థం కాక భయానికి అందరు దొబ్బుతారు. ఇలా వీళ్ళు దొబ్బుకునే సరిపోతుంది. ఇలా ఇప్పుడైతే వచ్చేసి టైం వచ్చేసి 5:40 అవుతుంది. బాల్కనీ నుంచి అయితే వ్యూ చూపిస్తా. ఇగో ఇది వ్యూ, మన వాళ్ళు అందరినీ చూపిస్తా. చెప్పరా ఎట్లుందిరా వ్యూ? బొరాన్ అంటున్నావా? ఇగో బాయ్స్ చూడండి, ఇడికెళ్ళి చూపిస్తాం మన వాళ్ళని. మన వాళ్ళు ఇగో స్విచ్ ఆఫ్, ఈయన స్విచ్ ఆఫ్. ప్రశాంత్ ఫామ్ హౌస్ ఎట్లుందిరా? అంతే అంటవా? తొండని తీసుకొని సీదా మరి రారా అంటున్నా, పోదాం అంటున్నా. సో ఇప్పుడైతే పైకెళ్ళి కిందికి దిగుతున్నాం. ఫైర్లు అందరు ఎవరెవరు తినేటట్లు లేరు. ఇప్పుడు ఫుల్ ఫైర్ అంటున్నా. ఈడొకటి స్విచ్ ఆఫ్. ఈయనైతే ఎప్పుడో స్విచ్ ఆఫ్ అయ్యండి. జమానాలా పోతుంది, నైటే స్విచ్ ఆఫ్ అయ్యండు. సో ఇప్పుడు టైం వచ్చేసి 6:45 అవుతుంది. నాకైతే సరదైంది. ఘోరంగా అంటే ఘోరంగా తడిసిపోయినా. ఇప్పటిదాకా ఇళ్ళనే 1.5 hour కంటిన్యూస్గా ఉంది. ఇళ్ళనే వాటర్లోనే. ఓ మనోళ్ళు చూడరు బాల్ పట్టుకొని చిన్నపిల్లలకి ఆడుతురు. ఏ తమ్ముడు దిగురా. ఇప్పుడు ఓ బాయ్ అయితే డాన్స్ చేస్తుండు, కొట్టుకుంటు అలా. అందరు పడ్డారు. ఇగో ఇప్పుడు ఈయన తందాం అనుకునే లోపల గ్యాప్ లో దునికిండి ఎడదంతానా అని. నా సిచ్యువేషన్ చూపిస్తే ఇప్పుడు వీళ్ళందరూ చూపించారు, నా చూపిస్తా. నైట్ 1 నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు 6:45 అవుతుంది. అందరు ఇట్లు ఓట్లాడుతారు ఇప్పుడు. సో ఇప్పుడైతే మన అరే ఎక్కువ ప్రశాంత్ ఏరా 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 ఏరా. షార్ట్ పట్ట సైడ్ షాట్. ఏమైందిరా ప్రశాంత్? ఏం లేదు ప్రశాంత్. ఇగో ఈయనకేమైంది, దీని కారణం ఇదే. సచ్చిండు.
బండి పని అయిపోయింది. బాల్తో ఆటాడుతూ చిన్నపిల్లలు లాగా చూద్దాం. ఇప్పుడు వచ్చేసి సీన్ అయితే ఏంటంటే అందరు అల్ల పడ్డారు, అందరు దొబ్బిన వాళ్ళే. విఘ్నేష్ అయితే బయట కూర్చున్నాం. ఆడ చూడరు, ఆడ అంత అందరు తిడితే ఎన్నికైపోయింది, మళ్ళీ ఎక్కుతున్నాడు పైకి. సో ఇప్పుడు టైం వచ్చేసి అయితే 1 అవుతుంది. మేము ఎర్లీ మార్నింగ్ లేచి నేను ప్రశాంత్ బన్నీ పోయి చికెన్ ఇంకా అన్ని గ్రాసరీస్ అయితే తీసుకొని వచ్చినాం. లంచ్ పర్పస్ అయితే తీసుకొని వచ్చి ఆడ పెట్టిన పోయి వండుకుని. ఇంకా ఎందుకంటే నిద్ర అయితే అస్సలు ఆగలేదు. ఎడవన్నా తెలుసు, పండుకున్న తెలుసు అయితే ఘోరంగా నవ్వుతారు. పోయి సోఫా వెనకాల లేవంట నేను కూడా, ఎందుకంటే ఎవరు లేపొద్దని ఎట్లనే చేసి దొరికించుకున్నారు. లేపారు, ఇప్పుడే లేపారు. స్విమ్మింగ్ పూల్ వేసేసి సరదైంది. మనోళ్ళు ఇప్పుడు ఎర్లీ మార్నింగే సంసారం స్టార్ట్ చేసారు గ్యాప్లో. అంటే ఎర్లీ మార్నింగ్ అంటే మాకే ఎర్లీ మార్నింగ్, అందరికి కాదులే. మేము డైలీ లేచే టైమే కాదు ఇది. ప్రస్తుతానికైతే సిచ్యువేషన్ అయితే ఇట్లుంది. ఇప్పుడు వండుకొని తినాలి. తిన్న తర్వాత ఏమంటే అప్పుడు చెప్తా. ఇప్పుడు చూపిస్తా. ఎవ్వరు లేవలేదు అసలుకి, ఇంకా ఎవరంటే ఎవ్వరు లేవలేదు. చూపిస్తావు గొర్రెలు అన్నారు ఒక్కొక్కడు. ఎవరు ఎత్తలేడని ఇప్పుడు అన్న ఏం చేస్తున్నారు. తాముండు ఒకటే కింద కూర్చొని. ఏం ప్రశాంత్ గుడ్ మార్నింగ్ అంటున్నా. గొర్రెలు అన్నాడు ఒక్కొక్కడు. అందరు లేపిన అన్నాడు. వీడు గుమ్ము తొండా వెళ్ళమన్నాడు. తొండా గుడ్ మార్నింగ్ అంటున్నా. పండుగ వెళ్ళి పన్న జారు వెళ్ళి టీవీ పెట్టారు గ్యాప్లా. ఇవ్వలేడు, ఏవో లేత్తలేరు అని చెప్పి నీళ్ళు పోతుండు. ఏవో లేత్తలేరు అని చెప్పి నీళ్ళు పోతుండు. అన్నారు ఒకడు, ఈడు ఏడవన్నాడు. అరే సాయి లేరా. సో ఇప్పుడైతే అందరు లేచారు. ఆ మూల కొడు అన్నాడు, ఇంకా అస్సలే లేస్తారు. ఉన్న వాళ్ళు ఏం చేస్తారు దానిపై బాయ్ వాళ్ళు ఫుల్ పవర్లు. అన్నా వంటలు అయిపోయినాయి అన్న? అయిపోయింది అన్నం, కూర అయిపోయింది అప్పుడే గ్యాప్లా. గిన్నె ఎంటి బాగా పట్టుకొని పైకి పోతావా? ఏ కొన్ని నీళ్ళు పోసుకో బాయ్ అల్లా. పా పైన వండుకూర పైన వాళ్ళు వేస్తలేరా నీకు? లేస్తారు పాప. లేసావా నీళ్ళు పోయారా? నీళ్ళు లేరా? షుగర్ దెబ్బకి లేచి నీళ్ళు కొడుతున్నా. దాని కాదంటున్నా. లేవురా అంటే ఇప్పటికి 10 సారా లేపిన. 2 వేసి రారా? ఎటు పోయి ఆనికే ఉంది. అటు పోతారు, అన్నీ పోతారు నీళ్ళు. ఇళ్ళకి నీళ్ళు పోసిండు అంత. ఏమైంది బాయ్? కింద పడ్డావు? పడ్డావు చూసినాం అందరం. తడిచిన వారా?
తడిచిన వీడు ఇంకా లేవలేడు, ఇంకా తెల్లారలే. పోయిరా కొన్నే పోయిరా, చేతోని పోయిరా. లేచిండు బా ఏమన్నా యాక్టింగ్ దింగుతురారా, ఇది వేరే లెవెల్ యాక్టింగ్. అసలు ఇద్దరికి ఏం తెలియదు ఇక. ఓ అమ్మ సగం నీళ్ళు బయట పడ్డాయి. ఏది నీ ప్లేట్ ఏది? నువ్వేమో పప్పు ప్లేట్లు లేక ఒక ప్లేట్లు ఇద్దరిద్దరు తింటున్నావు. దొంగ లెక్క కూర్చొని వీడు కొట్టుకుంటారు తినుకుంటా. తిన్నది అప్పుడే దుంకుతున్నావు, ఉబ్బరిస్తుందా? మీరు హైలైట్ రూపాయా తిన్నారు దుంకుతున్నారు. బాయ్ ఈడేదో స్టంట్ చేస్తుండు, దెబ్బలు లాక్తే అని చెప్పి దిగిండు. ఏమైంది బాయ్? ఏం అర్థం కావట్లేదంటవా? గోడలు గీడలు ఎక్కుతుంది కానీ దునుకుతలేడు. ఇంకా చూస్తారు అందరూ ఎప్పుడు దునుకుతాడని. దునికితే మాత్రం పక్క దెబ్బ తాకుతుంది, ఎందుకంటే అది కరెక్ట్ 6 feet ఉంది. కొట్టు అర్ధగంట ఆలోచించండి దునకనీకైతే. శుద్ధంగా ఇంక ఇప్పుడు దునుకుతాడే దునకడు. ఇప్పుడు డౌటే. ఏ తొండ చూసి ఆ దునుకుతుడు ఇటు దునుకురా. కానీ దునికేది ఉంటే జల్దీ దునుకురా, లేకపోతే లే దిగి ఎర్ర కావాలంటే టైం పాస్ కావట్లేదు అని చెప్పేసి అయితే గేమ్ ఆడుతారు. ఎందుకు ఆడుతారు అర్థం కావట్లేదు. ఒక్కరికి ఆడతారు బాల్ ఆకినోడు కానీ కొట్టుకుంటే ఎవరిని ఆకలేదు ఆడుతున్నారు. మళ్ళీ ఆట ఆ పొక్కల పడ్డది. ఆడు చూడు వాళ్ళకి దిగుతుండు. ఏమైందిరా శివ? వాళ్ళకెందుకు దిగుతున్నావు? అల్ల బాల్ వేస్తుర్రా. మీరు కొట్టుకునేది తక్కువ, బయటకు వచ్చి తెచ్చుకునేది ఎక్కువ బాల్తో. నువ్వు ఈక్తావు. నన్నే కొడుతున్నాయి అట్లా. అరే పాట పెట్టినోడే రా, ఆయన పాట పెట్టిగా నా లేడుగా. మరి ఆయన పాట ఎందుకు పెట్టుకురాడు అనుకున్నప్పుడు? ప్రేమతోనా? మళ్ళీ తిడతాడని కదరా, నీదని చెప్పరా. మళ్ళా తరరా లేరా పొద్దున ఎందుకు లేపారు మరి మమ్మల్ని? అయ్యో అయ్యో ఇప్పుడే ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఫైనల్గా అయితే ఫామ్ హౌస్ నుంచి అయితే చెక్అవుట్ అయిపోతున్నాం. మాకు టైం 12 వరకు ఉంది, కాకపోతే వాన పడేటట్టు ఉందని చెప్పేసి అయితే మేమైతే స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి అయితే చెక్అవుట్ అయిపోతున్నాం. అందరు వెళ్ళిపోయారు, నేను ఒక్కనే ఉన్నా లాస్ట్. ఇగో ఫామ్ హౌస్కి వచ్చిన పేరు మీద అయితే నా ఫోన్ పౌచ్ పోయింది. ఇప్పుడైతే బండి మీద వెళ్తున్నాం కాబట్టి ఇవన్నీ ఏం చూపియాను. సో ఫైనల్గా ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తున్నా. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.